భారతదేశంలో ఒక జడ్జి చెప్పిన ఒక్క తీర్పు లక్షల మంది జీవితాల్ని మార్చగలదు. కానీ ఆ జడ్జి అవ్వడానికి ఎలాంటి ప్రయాణం చేయాలో మీకు తెలుసా? 10వ తరగతి నుంచి మొదలై అడ్వకేట్, ఎల్ఎల్బి, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళే పూర్తి రోడ్ మ్యాప్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు లాయర్ అవ్వాలనుకున్నా, లేదా జడ్జి అవ్వాలనుకున్నా, లేదా మీ పిల్లల భవిష్యత్తు కోసం తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో చివరి వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు లాయర్ కెరీర్ మ్యాప్ తెలుసుకుందాం. మొత్తం లాయర్ ఎలా అవ్వాలి, దానికి అర్హతలు ఏమిటి, క్వాలిఫికేషన్స్, తర్వాత వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, తర్వాత ఏ యాక్ట్ నుంచి ఇది తీసుకొచ్చారు. సో లాయర్స్ మొత్తం 1961 అడ్వకేట్స్ యాక్ట్ నుంచి ఇలా ఉంది. సో ఇక్కడ టాప్ పొజిషన్ వచ్చి సుప్రీంకోర్టు, హైకోర్టు వెళ్ళే వరకు, వాళ్ళ జడ్జి అయ్యే వరకు, సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టు కానీ జడ్జి అయ్యే వరకు ఇందులో టాప్ పొజిషన్. వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటున్నాయి అన్నది ఇక్కడ నుంచి తీసుకున్నాం. సో నెక్స్ట్ ఎల్ఎల్బి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బేసిక్గా 10th అయిపోవాలి. 10th ఎన్ని స్ట్రీమ్, సైన్స్, ఆర్ట్స్, ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ మీద ఎక్కువ అవగాహన ఉండాలి. తర్వాత ఇంటర్ ఎన్ని స్ట్రీమ్ వర్క్, ఓన్లీ ఎంపీసీ, బైపీసీ, గత వీడియోలో మనం చెప్పుకున్నట్లు ఎంపీసీ ఉండాలా, బైపీసీ ఉండాలి అనేది లేదు. ఏదన్నా కానీ ఎనీ గ్రూప్ వర్క్ ఇయర్. సో ఏదన్నా తీసుకోవచ్చు. నో స్పెసిఫిక్ సెక్టర్ మ్యాండేటరీ ఇయర్. ఓకే, 60 to 50 to 60 మార్క్స్ వచ్చినా సరే మనము మంచి గుడ్ లాయర్స్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఎయిదర్ ఇది రూట్ 1, ఇది రూట్ 2. రూట్ 1 ఏంటంటే కామన్ లా అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ రాయాలి, లేదా ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ వాళ్ళు పెట్టిన టెస్ట్ రాయాలి, ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్, లేదా సింబాసిస్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ మూడు కాంపిటీషన్ టెస్ట్లు ఇంటర్ తర్వాతనే 10+2 తర్వాత జరుగుతాయి. ఈ 10+2 తర్వాత ఈ టెస్ట్ రాస్తే ఇక్కడ ఏ సబ్జెక్ట్ చదివిన వాళ్ళైనా సరే ఈ టెస్ట్కి ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత ఇక్కడ సీట్ కొడితే మంచి కాలేజీలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రీమియర్ లాయర్లు కావాలి అంటే, లేదా ప్రీమియర్ అడ్వకేటర్ కావాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ రూట్ యాజ్ ఫర్ మీ. సో ఇది పెద్ద కాలేజీలన్నీ ఇక్కడే ఉంటాయి. తర్వాత రెగ్యులర్గా ఎల్ఎల్బి చేసి, అంటే ఒక డిగ్రీలో ఎల్ఎల్బి తీసుకొని 5 years + 3 + 2 years డిగ్రీ లాగా తీసుకొని ఆఫ్టర్ 12 తర్వాత ఇక్కడ బిఏ విత్ ఎల్ఎల్బి, బిఎస్సి విత్ ఎల్ఎల్బి, 3 years ఎల్ఎల్బి ఆఫ్టర్ ఎనీ గ్రాడ్యుయేషన్. ఇంటర్మీడియట్ తర్వాత తీసుకుంటే 5 years ఎల్ఎల్బి చేయాలి. లేదు నేను ఒక డిగ్రీ చేసిన తర్వాత తీసుకుంటానంటే జస్ట్ 3 years ఎల్ఎల్బి చేస్తే సరిపోతుంది. టాప్ ఎన్ఎల్యూస్, ఢిల్లీ యూనివర్సిటీస్, ఇవన్నీ ఇందులో అప్లికబుల్ ఉంటాయి. ఎక్కడికి ఎన్ఎల్ చేసి ఇదంతా ఓపెన్ రూట్. సో ఇక్కడ మాత్రం ఎంట్రన్స్ టెస్ట్ రాసి రావాలి. ఆ ఎంట్రన్స్ టెస్ట్ డీటెయిల్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ జనరల్గా 5 years ఎల్ఎల్బి చేస్తారు. ఇక్కడ యూజీ ప్లస్ పిఎంజీ, మాస్టర్ ఆఫ్ లాస్ కావాలన్నా, మెజిస్ట్రేట్ కావాలన్నా సరే ఇక్కడ నుంచి కూడా అవ్వచ్చు. ఈ టాప్ యూనివర్సిటీస్లో దీని ఎగ్జామ్స్ అన్ని 150 మార్క్స్ ఉంటుంది, 2 hours ఎగ్జామ్ ఉంటుంది. బట్ దీన్ని ఎలా కండక్ట్ చేస్తారు అంటే ఇంగ్లీష్ నుంచి ఒక 25 మార్క్స్ తీసుకుంటారు, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 35 మార్క్స్, లీగల్ రీజనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ బేస్డ్. సో క్లియర్ లీగల్ నాలెడ్జ్ అంటే మీకు నాలెడ్జ్ లేకపోయినా సరే బేసిక్స్ మీద ఎంత నాలెడ్జ్ ఉందని. సో దీనికి కోచింగ్ సెంటర్స్ అవి ఉంటాయి. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ బీకామ్లో కానీ తీసుకుంటే 35 మార్క్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. తర్వాత లాజికల్ రీజనింగ్, అనాలిటిక్స్, క్రిటికల్ రీజనింగ్, ప్రాక్టికల్ ప్రాక్టీస్ డైలీ, ఇవన్నిటికీ లాజికల్ రీజనింగ్ కూడా అడుగుతారు. తర్వాత క్వాంటిటేటివ్ టెక్నిక్స్ మీద ఒక 22 మార్క్స్ ఉంటాయి. సో ఇలా మొత్తం 150 మార్క్స్కి బ్రేకప్ ఉంటుంది. సో దీన్ని మీరు క్రాక్ చేయగలిగితే మీకు మంచి యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. అక్కడ సీట్ వచ్చిందంటే డెఫినెట్గా మన ఫ్యూచర్ క్యాంపస్లో అదంతా బాగుంటుంది. సో ఇవి ఆల్ ఇండియా నిట్ అన్నది, ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఢిల్లీలో ఎన్ఎల్యూ ఢిల్లీ ఓన్లీలో చేస్తుంది. ఇక్కడ ఢిల్లీ యూనివర్సిటీస్ 3 years, లేదా మహారాష్ట్రలో ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. సో ఏపీ లా సెట్ ఉంటుంది, ఏపీ తెలంగాణ లా కాలేజ్ ఉంటుంది. ఇవన్నీ జనరల్ రెగ్యులర్గా వస్తుంది. కానీ బట్ ఈ స్టేట్లో చేసిన వాళ్ళు మాత్రం, ఈ కాలేజీలో చేసిన వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఎల్ఎల్బిని ఇక్కడ చేయాలా, రెగ్యులర్ కాలేజీలో చేయాలా, డిస్ట్రిక్ట్ కాలేజీలో చేయాలా. నేషనల్ లా యూనివర్సిటీస్లో చేసిన వాళ్ళకి ప్యాకేజ్ మినిమం ఎంఎన్సీలో తీసుకొని 22తో స్టార్ట్ అవుతుంది. బెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా మంచి కోర్టు కల్చర్ ఉంటుంది. తర్వాత ర్యాంక్ ఖచ్చితంగా రావాలి. ఈ కాలేజీలోకి రావాలంటే, టాప్ నేషనల్ లా యూనివర్సిటీస్ చదవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ర్యాంక్ వస్తేనే వీళ్ళకి ఇందులో అడ్మిషన్ దొరుకుతుంది. సో ఇది వెరీ కాంపిటేటివ్. బట్ ఇక్కడ ఫ్లాస్ ఏంటంటే కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది. 2 to 3 lakhs or 4 lakhs కూడా అవ్వచ్చు ఇయర్లీ ఫీజు. సో రెసిడెన్సీ దూరంగా వెళ్ళి చదువుకోవాలి. ఓన్లీ ఢిల్లీలోనే అవైలబుల్ ఉంటుంది, ఎక్కడ అవైలబుల్ ఉండదు. తర్వాత ఓన్లీ 24 NLUs అక్రాస్ ఇండియా ఉన్నాయి, ఎక్కువ కాలేజీలు లేదు. సో తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది దీనికి. ఇక్కడ సెంట్రల్ అండ్ స్టేట్ లా కాలేజెస్,
ఇది ఎఫోర్డబుల్. ఢిల్లీలో ఉంటాయి. తర్వాత బీహార్, ఉస్మానియా అయితే చాలా వరకు ఉంటాయి. ఇవన్నీ గుడ్ రిప్యుటేషన్ కాలేజ్‌లో ఉన్న వాటిలో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ స్టార్టింగ్ 1,80,000, 20,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. మన నాలెడ్జ్‌ని బట్టి ఇక్కడ సాలరీస్. కానీ ఇక్కడ సాలరీస్ మాత్రం చాలా ఎక్కువగా స్టార్ట్ అవుతాయి. ఈ ఎల్ఎల్‌బీస్‌లో చదివిన వాళ్ళకి సాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇక్కడ లెస్ క్యాంపస్ రీప్లేస్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్ వెరీ నామినల్‌గా ఉంటది. మోస్ట్ ఎఫర్టబుల్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో, ప్రైవేట్ లా కాలేజెస్ ఇది వైడర్ రేంజ్. ఎవరైనా ఎళ్లి డిగ్రీ చేసిన తర్వాత ఎళ్లి లా చదువుకొని అక్కడికి ఈ రెండిటితో పోలిస్తే ఇక్కడ ఫీచర్స్ కూడా తక్కువగానే ఉంటాయి. సో, వీటి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వెన్ కంపేర్ టు అదర్స్ తక్కువగానే వస్తది. వీటికంటే ఇక్కడ తక్కువగానే ఉండొచ్చు. సో, కాబట్టి మీరేం చేస్తారంటే దీనికంటే ఇక్కడ సీట్ రావడానికి చూసుకుంటేనే మీకు డెఫినెట్‌గా ఫీజెస్ ఇక్కడ ఎక్కువుంటాయి. సాలరీస్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా వస్తాయి. తర్వాత లీగల్ ప్రాక్టీస్ ఏరియాలో అంటే క్రిమినల్ లా ఉంటది. సో, ఐపీసీ గాని, ఎన్ఎన్‌పీసీ గాని, హైకోర్ట్స్ ఇలా క్రిమినల్ లాస్‌లో ఏదైనా క్రిమినల్ కేసెస్ వాదించవచ్చు. లేదా కాన్స్టిట్యూషనల్ లా. సో, మన ఫండమెంటల్ రైట్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా? ఆర్టికల్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయా? ఎవరైనా మనోభావాలు దెబ్బతింటున్నాయా? ఇలాంటివన్నీ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లాలో చూస్తారు. తర్వాత కార్పొరేట్ అండ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ లా. ఇది సెపరేట్‌గా కార్పొరేట్ లా ఫర్మ్స్‌కి, వీటికి ఇన్ హౌస్ లీగల్ సర్వీస్‌కి దీనికి. సో, టాక్సేషన్ లా. టాక్స్ మీద ఎవరికైనా టాక్స్ ఒక సెక్షన్ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందా? తర్వాత ఏదైనా సెక్షన్‌లో రాంగ్ ఇంటర్ప్రిటేషన్‌లు జరుగుతున్నాయా? వీటిపై. టాక్సేషన్ అంటే కంపెనీస్‌కి, గవర్నమెంట్‌కి, ఇండివిడ్యువల్స్‌కి, గవర్నమెంట్‌కి ఆ కేసులు వాదించే లాయర్ అవ్వచ్చు. తర్వాత ఫ్యామిలీ అండ్ సివిల్ లా. ఇది మీకు తెలిసినదే. మన సివిల్ లా అంటే మనకి అంత ఫ్యామిలీ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్ మోస్ట్ కామన్ రూట్స్ అన్నమాట. మన రెగ్యులర్ లైఫ్‌లో జరిగే కేసులు ఇది. ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే పేటెంట్స్ గాని, ట్రేడ్ మార్క్స్ గాని, కాపీ రైట్స్, ట్రేడ్ సీక్రెట్స్ ఇవన్నీ. ఇవెలా ఉంటాయంటే మనం ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ కనిపెట్టినారు. ఆ సాఫ్ట్‌వేర్‌ని ట్రేడ్ మార్క్ తీసుకుంటే ఏదైనా కంపెనీ మిమ్మల్ని అక్వైర్ చేస్తే ఇక్కడ మీరు ఈ లా ద్వారా మీరు సేఫ్ అవ్వచ్చు. సో, ఈ లాయర్ మీకు హెల్ప్ చేస్తాడు. లేదా అట్రిబ్యూషన్. ఇంటర్నేషనల్‌గా గాని, లీగల్‌గా గాని, డొమెస్టిక్‌లో గాని, తర్వాత ఏదన్నా మతాలు, కులాలు ఇలాంటివన్నీ ఇక్కడ చూసుకుంటారు. లేబర్ లాస్ అంటే ఎంప్లాయ్‌మెంట్ లా, లేబర్ లా, ఇప్పుడు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇలాంటివన్నీ ఇక్కడ చూసుకుంటారు. సైబర్ అండ్ క్రిమినల్ లా. మన సెల్ ఫోన్‌లలో ఏదైనా మొబైల్‌లో డబ్బులు పోగొట్టుకోవడం గాని, లేదా ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌లు జరగడం గాని, రాంగ్ కాల్స్ రావడం గాని, ఇక్కడ ఏమైనా డబ్బులు పోగొట్టుకుంటే ఈ లాయర్‌లు మనకు హెల్ప్ చేస్తారు. తర్వాత రియల్ ఎస్టేట్ లా. మనము ఏదైనా భూమి, తర్వాత మన ఫ్లాట్‌లు, సైట్‌లు ఇలాంటివి ఏమన్నా మనం ఎక్వైర్ చేసుకుంటే రేరా యాక్ట్ గాని ఇలా ఈ ఈ ఈ ఈ ఈ లాలో ఇక్కడ లాయర్‌లకి డిమాండ్ ఉంటుంది. సో, ఇవన్నీ లీగల్ ప్రాక్టీస్ ఏరియాలో కోర్ లీగల్ ఏరియాస్ వేర్ లాయర్ కెన్ ప్రాక్టీస్. తర్వాత వాళ్ళ కెరియర్ ఆప్షన్స్. ఫస్ట్ పైన చూపించినట్లు ఒక లిటిగేషన్ లాయర్ కావచ్చు. పైన ఏదన్నా ఒక ఫీల్డ్ ఎంచుకొని అందులో లిటిగేషన్ లాయర్ అయితే మీరు ప్రాక్టీస్ పెట్టుకున్నారంటే హైకోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ వరకు మీరు అన్ని కేసులు వాదించొచ్చు. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో వాదిస్తారు. అక్కడ నుంచి కేసు హైకోర్ట్‌లోకి వెళ్తే అక్కడి నుంచి సుప్రీం కోర్ట్‌కి వెళ్తే మీరు అవన్నీ లీగల్ పిటిషనర్. వాళ్ళకి ఫ్రెషర్‌కి ఇంత ఉంటది. సీనియర్ అయితే వాళ్ళ టాప్ లెవెల్ 1 క్రోర్ వరకు కూడా ఎర్న్ చేస్తారు. సో, బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ నుంచి టాలెంట్. ఇది లా చదవడం ఒక ఎంట్రన్స్ వరకు మీకు ఉపయోగపడుతది. ఇక్కడ నుంచి మీ టాలెంట్, మీ లీగల్ అనాలిసిస్ మీకు ఇది హెల్ప్ అవుతది. తర్వాత కార్పొరేట్ అండ్ లీగల్ ఫర్మ్. ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయినారనుకోండి. ఆ కంపెనీకి రిలేటెడ్‌గా అన్ని రిలేటెడ్ ఫార్మ్స్ గాని, ఏదైనా లా ఫార్మ్స్ ఉంటాయి. సపోజ్ మనకి ఏఎన్‌జెడ్ అంటారు, సర్దూర్ అంటారు, అమర్చంద్ ఇలాంటి పెద్ద పెద్ద లా ఫార్మ్స్ ఉంటాయి. ఈ లా ఫార్మ్స్‌లో మీరు ఎప్పుడైనా జాయిన్ అయితే మీకు స్టార్టింగ్ 20 లాక్స్ నుంచి స్టార్ట్ అయిపోయి అంటే 12-20 లాక్స్ స్టార్ట్ అయ్యి సో, అది 5 క్రోర్స్ పార్ట్నర్ లెవెల్‌లోకి వెళ్తే 5 క్రోర్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో, మీకు షేర్ వస్తది. ఆ ఇన్‌కమ్ మీద షేర్ వస్తది. తర్వాత ఇన్ హౌస్ కౌన్సిల్ ఏదైనా అక్కడ పెట్టుకున్నారంటే మీరు తర్వాత దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ మీరు ఒక లా సెటప్ పెట్టుకుంటే మొత్తం ఒక 50 లాక్స్ వరకు సంపాదించొచ్చు. సో, కార్పొరేట్ లాకి అంత స్ట్రాంగ్ డిమాండ్ ఉంటది. తర్వాత జ్యుడిషియరీ జడ్జి అంటే స్టేట్ లెవెల్స్‌లో గాని సివిల్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో సివిల్ జడ్జి గాని, హైకోర్ట్ నుంచి జడ్జి అయిపోవడం గాని ఇలా. సో, మీరు ఇక్కడ నుంచి ఈ రూట్స్‌ను క్లియర్ చేసుకుంటూ హైకోర్ట్ జడ్జి గాని, సుప్రీం కోర్ట్ జడ్జి గాని అయితే అక్కడ ఆ లెవెల్ ఆఫ్ సాలరీస్ ఉంటాయి. సో, ఇక్కడ సుప్రీం కోర్ట్ జడ్జికి అయితే గవర్నమెంట్ సాలరీ 2.5 లాక్స్ పర్క్యూషిట్స్. సో, ఇక్కడ పర్క్యూషిట్స్ అంటే మొత్తం డే 1 టు డే ఎండ్. డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఏమేమి కావాలో అన్నీ గవర్నమెంటే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత గవర్నమెంట్ లాయర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ అంటారు. సో, అటార్నీ జనరల్ అంటే వీళ్ళందరూ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటారు. మన గవర్నమెంట్ కేసులు ఇప్పుడు గవర్నమెంట్ తరపున ఏదైనా వాదించాలంటే గవర్నమెంట్‌కి కొంతమంది లాయర్స్ ఉంటారు. సపోజ్ ఏదైనా ఒక క్లయింట్‌కి లాయర్ లేడు. లేదా ఒక పోలీస్ కేసు పెట్టాడు. పోలీసులు వెళ్లి వాదించలేరు. సో, ఆ పోలీస్ ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ తరపున లాయర్‌లు కావాలి పోలీసులకి. సో, ఆ లాయర్స్‌ని, అడ్వకేట్స్‌ని గవర్నమెంట్ సప్లై చేస్తది. పోలీసులు పెట్టే కేసులన్నిటికి. సో, ఇలా ఈ జనరల్ లాయర్స్, అటార్నీ జనరల్ వీళ్ళంతా
సోలిసిటర్ జనరల్ వీళ్ళందరూ మనకు గవర్నమెంట్ సాలరీ తీసుకొని ప్లస్ ప్రాక్టీస్ అలౌ చేస్తారు. సో వీళ్ళు గవర్నమెంట్‌లో పని చేసుకుంటూ బయట ప్రాక్టీస్ కూడా పెట్టుకోవచ్చు. సో వీళ్ళు మినిమమ్ బానే ఎర్న్ చేస్తారు. తర్వాత లీగల్ అకాడమీ అండ్ టీచింగ్. మీరు లా చదివిన తర్వాత మీరు ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్‌లో సీఏ ఇన్‌స్టిట్యూట్‌లు కావచ్చు, లేకపోతే లా ఇన్‌స్టిట్యూట్‌లు కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వీటిలో టీచింగ్ ఫీల్డ్ ఎంచుకోవచ్చు. అది కూడా మంచిగా సాలరీస్ 2,00,000 పర్ మంత్ వరకు కూడా వెళ్ళొచ్చు. తర్వాత ఎల్ఎల్బీ ఆర్ ఫారిన్ బార్ ఆర్ గ్లోబల్. ఇదేంటంటే ఆక్స్‌ఫర్డ్ బ్రిడ్జ్ గాని పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో బయట చదువుకొనొచ్చి అక్కడెళ్లి అలా ఆ లీగల్ టర్మ్స్ అనేది తీసుకున్నారంటే మీరు ఇంగ్లాండ్ లెవెల్స్ గాని, తర్వాత ఇంటర్నేషనల్ లా అబ్రాడ్ చేసుకుంటే ఇక్కడ మీకు చాలా పెద్ద ఇన్‌కమ్ యూఎస్‌లో అలా అయితే ఇయర్‌కి మీరు దాదాపు 2 క్రోర్స్ నుంచి 3 క్రోర్స్ వరకు ఎర్న్ చేయగలరు. సో మీరు మీ నాలెడ్జ్‌ని ఎంత ఎన్హాన్స్ చేసుకుంటే మీకు అంత కెరియర్ ఉంటదిక్కడ. తర్వాత జ్యుడిషియల్ కెరియర్ ఎలా ఉంటది? ద ఫస్ట్ సి జడ్జి అవ్వాలి. ఫస్ట్ సివిల్ జడ్జి తీసుకుంటారు. సివిల్ జడ్జి నుంచి సీనియర్ లెవెల్ జడ్జి వెళ్తాము. సీనియర్ లెవెల్ జడ్జి నుంచి సుప్రీం కోర్ట్ జడ్జి వరకు ఎలా ఎదగాలి అంటే ఇక్కడ నుంచి సివిల్ జడ్జి నుంచి ఒక 3 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. అక్కడి నుంచి తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ డీపీసీ వాళ్ళు రికమెండ్ చేయాలి. అక్కడ ఏమైనా డిస్ట్రిక్ట్ కోర్ట్‌లోకి వెళ్తాం. డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హైకోర్ట్‌కి వెళ్తాం. హైకోర్ట్ నుంచి చీఫ్ జస్టిస్‌కి వెళ్తాం. తర్వాత ఇక్కడ నుంచి చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్‌కి ప్రమోట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇది లీగల్ కోర్స్‌లోనే పెద్ద పొజిషన్. సో ఇక్కడికి వెళ్ళాలంటే కూడా యూ హావ్ టు గో త్రూ ఆల్ దీస్ రూట్స్. సో ఈ రూట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ మీరు ఇక్కడ కొన్ని చోట్ల ప్రెసిడెంట్ గాని, కొన్ని చోట్ల కమిటీస్ గాని, ఇంకొన్ని చోట్ల ప్రెసిడెంట్ రిమూవల్స్ అని ఇలాంటివన్నీ మీకు సపోర్ట్ చేసిందంటే సో ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీరు చూపించగలిగితే డెఫినెట్‌గా మీరు సుప్రీం కోర్ట్ జడ్జికి కూడా నామినేట్ అవ్వగలరు. సో హైకోర్ట్ జడ్జి స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే ఇక్కడ హైకోర్ట్‌లో ఇదొక కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి స్టేట్‌కి ఒక హైకోర్ట్ ఉంటది. ఈ యొక్క యూనియన్ టెరిటరీస్ కూడా 2-325 హైకోర్ట్స్ మొత్తం అన్ని స్టేట్‌లు కలిపి ఈ స్టేట్‌కి ఒక హైకోర్ట్ అంటూ ఏర్పడుతది. సో ఇక్కడ ఎలా ఉంటదంటే సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్, ఫుల్ బెంచ్ అని ఉంటది. సింగిల్ బెంచ్ అంటే ఓన్లీ ఒక జడ్జి ఉంటాడు. అతను డిసైడ్ చేసేస్తాడు చిన్న కేసుల్ని. సో ఇక్కడ 2 జడ్జెస్ అంటే ఇక్కడ డిజాల్వ్ అవ్వనివి కేసు రైజ్ అయితే మళ్ళీ ఇక్కడికొచ్చి ఇక్కడ ఇద్దరు జడ్జిలు కూర్చొని డిజాల్వ్ చేసేసుకుంటారు. ఫుల్ బెంచ్ అంటే ఏంటంటే 3 ఆర్ మోర్ పీపుల్ ఉంటారు. ఎక్కువ మంది పీపుల్ కూర్చొని అరౌండ్ ద టేబుల్ ఇక్కడ డిజాల్వ్ అవ్వనివి ఇక్కడ తీసుకురావడం గాని, లేదా ఏదైనా హైకోర్ట్ పిటిషన్‌లు వేస్తే అవన్నీ ఇక్కడ ఫుల్ చేస్తారు. సో ఇక్కడ తర్వాత ఆల్ హైకోర్ట్ ఆర్డర్స్ ఆర్ అపీల్స్ అండ్ లోయర్ కోర్ట్స్. సో ఈ కింద కోర్టులలో జరిగినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి మద్రాస్ హైకోర్ట్‌లో గాని, ఒరిజినల్ హైకోర్ట్‌లో గాని మళ్ళీ రిజిస్టర్ చేయొచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అంటే మొత్తం హైకోర్టులకు అన్నిటికి ఒక చీఫ్ జస్టిస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరైతే చేస్తారో అతను నామినేట్ చేసిన వాళ్ళు చీఫ్ జస్టిస్ అంటారు. సో హైకోర్టులో ఇలా ఈ మెయిన్ ఫ్యాక్ట్స్ అన్ని ఇలా ఉంటాయి. సో ఎన్ని బెంచ్‌లు ఉంటాయి, ఎవరు కేసులు డీల్ చేస్తారు, ఫైనల్ అథారిటీ ఎవరిది ఉంటది, ఇలా ఇవన్నీ నోట్ చేసుకోండి. సో తర్వాత కేసు ఎలా మూవ్ అవుతది. ఏదైనా పిటిషన్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి సెర్చ్ చేస్తారు. అది పిటిషన్ ఓకే అనిపిస్తే వాళ్ళకి ఒక నెంబర్ అలాట్ చేస్తారు. ఆ నెంబర్ తీసుకొని అడ్మిషన్ హియరింగ్ ఇచ్చి అటు సైడ్ ఎవరైతే పిటిషనర్ ఉంటారో అతనికి ఆ పార్టీకి లీగల్ నోటీస్ పంపిస్తారు. అవసరమైతే స్టే కూడా చేస్తారు. సో తర్వాత దాన్ని ఒక రోజు లిస్ట్ చేస్తారు. ఆ లిస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కౌంటర్ అటాక్ ఇస్తారు. సో ఇలా ఒక 1 ఇయర్, 6 మంత్స్, 3 మంత్స్ బేస్డ్ ఆన్ ద డేట్. సో మీకు తొందర రావాలంటే మీరు మళ్ళీ రీజాయిన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు. ఇలా తీసుకొచ్చిన కేసుని ఇక్కడ వాదించిన తర్వాత ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తారు. ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చిన రోజే జడ్జిమెంట్ ఆర్డర్ పాస్ చేస్తారు. అదే రోజు సుప్రీం కోర్టుకి గాని ఇక్కడ జడ్జిమెంట్‌ని వెబ్‌సైట్‌లో పెడతారు. మీకు అది నచ్చకపోతే మీరు సుప్రీం కోర్ట్‌కి అప్పీల్ ఫైల్ చేయొచ్చు. సో సుప్రీం కోర్ట్ ఎలా ఉంటదంటే డివిజన్ 2 జడ్జెస్‌తో స్టార్ట్ అయితది. అక్కడ సింగిల్ జడ్జి ఉండడు. సో హైకోర్ట్‌లో ఏమన్నా రిజెక్ట్ చేసినా ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చేయొచ్చు. సో డైరెక్ట్ హైకోర్ట్ కాని మ్యాటర్స్ కొన్ని ఉంటాయి. అవి డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌కి వచ్చేయొచ్చు. సో ఇక్కడ హైకోర్ట్‌లో రిజాల్వ్ చేసినవి ఏదైనా డెత్ కేసు అవన్నీ ఉంటే కూడా థర్డ్ బెంచ్‌కి కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయితాయి. తర్వాత కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఇది డైరెక్ట్‌గా లోకల్ వాళ్ళు ఇక్కడే లోకల్ కేసులు ఇక్కడ అయిపోతాయి. లోకల్ కేసులు కాకుండా గవర్నమెంట్‌కి తర్వాత కమ్యూనిటీకి సపోజ్ గవర్నమెంట్ ఏదైనా లా పెట్టింది. అలా పీపుల్ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియన్స్‌కి అగైనెస్ట్‌గా ఉందా? ఆ కాన్స్టిట్యూషనల్‌గా ఏమన్నా మిస్టేక్ అవుతుందా? ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా? పవర్స్ ఏమన్నా సెపరేట్ చేస్తున్నారా? ఫెడరలిజం ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఇలాంటివన్నీ ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది డెసిషన్ తీసుకుంటది. సో ఇక్కడ 5 మెంబర్స్ ఉన్న వాళ్ళు క్లియర్ చేస్తారు. సో తర్వాత లార్జర్ బెంచ్ అంటే 9 జడ్జెస్ ఉంటాయి. ఇది ఓవరాల్‌గా అంత రేరెస్ట్ కేసు ఇది. ఈ కేసులలో చాలా రేర్‌గా జరుగుతది ఇక్కడ. సో 9 జడ్జ్ పీపుల్ 9+ జడ్జెస్ ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ కూర్చొని ఆ ల్యాండ్ మార్క్ కేసులని మళ్ళీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ ఫైనల్‌గా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. సో మీకు అర్థమైంది కదా! సో జడ్జిలు ఎలా హైకోర్ట్ జడ్జి ఎలా అవుతారు, సుప్రీం కోర్ట్ జడ్జి ఎలా అవుతారంటే ఎల్ఎల్బీ చదివి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని ఫస్ట్‌గా
నామినేట్ చేస్తారు అడ్వకేట్ ప్రాక్టీస్కి. ప్రాక్టీస్ చేసిన తర్వాత జ్యుడిషనరీ సర్వీస్ రూట్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక 10 years చేసిన తర్వాత హైకోర్టుకి కన్సిడర్ చేస్తారు. హైకోర్టులో ఫస్ట్ 2 బెంచ్కి 1 బెంచ్కి రికమెండ్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టులోకి అప్రూవల్ వెళ్తుంది. ఇక్కడ హైకోర్టులో మీరు ఒక 2 years 3 years సర్వీస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక 4 years జూనియర్ లెవెల్గా చేసిన తర్వాత గవర్నమెంట్కి ఒక పిటిషన్ వెళ్తుంది. గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేస్తే అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తే దాన్ని ఫైనల్గా హైకోర్టు జడ్జ్ చేస్తారు. సుప్రీంకోర్టు లేదంటే దెర్ ఇస్ ఎ క్వాలిఫికేషన్ 5 years ఆర్ 10 years కానీ హైకోర్టులో అంటే జడ్జిగా అయినా 5 years చేసి ఉండాలి, లేదా అడ్వకేట్గా ఒక 10 years చేసి ఉండాలి. చేసి ఆ డిస్ట్రిక్ట్ రూట్లో అయితే ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఒపీనియన్ మీద తీసుకొని రావచ్చు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి అయితే డిఫరెంట్గా ఈ ఇయర్స్ అన్ని క్లియర్ చేసి ఇది ఒక మీటింగ్ ఉంటుంది. కౌన్సిల్లో సెలెక్ట్ అవ్వాలి. సుప్రీంకోర్టు నుంచి అయితే సివిల్ జడ్జి చేసి ఒక 4 years సీనియర్ అడ్వకేట్ అయి ఉండాలి. సో ఇలా ఈ రూట్లన్నిటి వల్ల సుప్రీంకోర్టుకి జడ్జ్ అవ్వచ్చు. ఈ రూట్లు మీరు నోట్ చేసుకోండి. సో ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్. ప్రెసిడెంషియల్ అపాయింట్మెంట్ అవ్వడం కానీ, లేకపోతే 10 year రిటైర్మెంట్ అవ్వడం కానీ, 65 yearsకి ఇదంతా కామన్ ప్రొసీజర్స్. సో మన ఇండియాలో మెయిన్ ఎలా ఉంటుందంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇతను తీసుకున్నది అందరూ ఫాలో అవ్వాలి. ఎంటైర్ ఇండియా ఫాలో అవుతుంది. ఇక్కడ ఏదైనా డెసిజన్ 9+ జడ్జెస్ డెసిజన్ తీసుకుంటే దీన్ని సుప్రీంకోర్టులు కానీ, హైకోర్టులు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ, విలేజ్ కోర్టులు కానీ, గ్రామ పంచాయతీలు కానీ అన్ని వీటిని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ ఏదైనా డెసిజన్ తీసుకుంటే వీళ్ళు చేంజ్ చేయగలరు, కానీ ఇక్కడ ఏదైతే ఒక డెసిజన్ తీసుకున్నారో దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. ఇట్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీబడి. బట్ సుప్రీంకోర్టు ఏదైనా డెసిజన్ తీసుకుంటే వీళ్ళు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కానీ సుప్రీంకోర్టు కంటే కింద ఉన్న వాళ్ళంతా ఈ సుప్రీంకోర్టు డెసిషన్ని ఫాలో అవ్వాలి. అలా హైకోర్టు ఏదైనా డెసిషన్ తీసుకుంటే పైన 2 కోర్టులు, ఫస్ట్ సుప్రీంకోర్టు కానీ ఆ పైన కోర్టు కానీ చేంజ్ చేయగలదు, కానీ దాని కిందివి ఫాలో అవ్వాల్సిందే. సపోజ్ ఇప్పుడు హైకోర్టు ఉంది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ హైకోర్టు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే మొత్తం తెలంగాణ స్టేట్ అంతా ఫాలో అవుతుంది. ఈ డెసిషన్ని కర్ణాటక స్టేట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే ఏదైనా సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చిందంటే ఎంటైర్ ఈ 28 states ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొత్తం అన్ని స్టేట్స్ 25 states కూడా మనకి ఫాలో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదే మొత్తం లాయర్స్ గురించి అంతా మీకు కవర్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు మన ఛానల్స్ కోసం మీకు ఏదో నాలెడ్జ్ ఇవ్వడానికి నేను ఎఫెక్ట్ పడుతున్నానని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.